ఒకవేళ ఆపరేషన్ అవసరమైందని డాక్టర్ గారు పేషెంట్స్ గారు డిసైడ్ చేస్తే జాగ్రత్తగా, సో పేషెంట్స్ను జాగ్రత్తగా స్క్రీన్ చేసుకోవాలి. మన దేశంలో డయాబెటీస్ అంటే మధుమేహం చాలా కామన్, తర్వాత బ్లడ్ ప్రెషర్ కామన్. సో ఇది ఎలెక్టివ్ ఆపరేషన్ అని అంటే ఇది తొందరగా చేసే ఆపరేషన్ కాదు. కాబట్టి పేషెంట్స్కి ఏమన్నా కరెక్టబుల్ కండిషన్స్ ఉన్నాయా, ట్రీట్మెంట్ చేసి కరెక్షన్ చేసి, ఉదాహరణకు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదు. థైరాయిడ్ కండిషన్ కూడా హార్ట్ మ్యాచ్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదు. ఒక ఆపరేషన్కి మనం 4 పిల్లర్స్ స్తంభాలని అనుకుంటే పేషెంటు, డాక్టరు, హాస్పిటల్, 4వది ఇంప్లాంట్. సో సర్వసాధారణంగా ఇంప్లాంట్ అనేది డాక్టర్ గారే చూజ్ చేస్తారు. సో డాక్టర్ గారు ఎలా చూజ్ చేస్తారు, సో దాని మన్నిక ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి మనకు ఫారిన్ బ్రాండ్ ఉన్న ఏవైతే ఇంప్లాంట్స్కో ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉంది, అవి ఎన్ని రోజులు మన్నిక ఉంటాయి అనే. ఇండియన్ ఇంప్లాంట్స్ లేవంటే ఉన్నాయి, కానీ వాటికి లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అవైలబుల్ లేదు. సో పాశ్చాత్య బ్రాండ్స్కి ఏమైందంటే జాయింట్ రిజిస్ట్రీస్ అని ఉన్నాయి ఆస్ట్రేలియాలో, యూకేలో, స్వీడన్లో, అమెరికాలో. సో వాటిని బట్టి అవి ఎన్ని రోజులు మన్నిక ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకు ముందే ఇన్ఫర్మేషను తెలుస్తుంది. సో ఇప్పటి వరకు సాధారణంగా డాక్టర్లు ఏదో ఒక పాపులర్ బ్రాండ్, అది దాని లాంజివిటీ అంటే ఎన్ని రోజులు మన్నిక ఉంటుందని బట్టి చూజ్ చేసుకుంటారు.